హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి క్లీనింగ్ టిప్తో వచ్చేసాను. ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మన డైరీ రొటీన్లో ఉండేదే. సో ఈ టిప్ గురించి తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్ ఏంటంటే, పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వాటర్ బాటిల్ పట్టుకెళ్తారు కదా. సో ఇంట్లో కూడా చాలా వాటర్ బాటిల్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్లో కానీ అలా చాలా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా. ఇవి వాటర్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ క్లీన్ చేయడం అంటేనే లేడీస్కి పెద్ద టాస్క్ అయిపోతుంది. ఎందుకంటే ఇవి వాటర్ బాటిల్స్ ఇలా గార పట్టేసి చాలా సతాయిస్తాయి అన్నమాట. పీచు పెట్టేసి ఎంత తోమినా సరే అస్సలు పోవు. సో ఇలాంటి వాటికి ఇంట్లో ఉన్న వాటిలోనే ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చూసారా, పైన కూడా ఎంత అంటే చాలా డర్టీగా ఉంది కదా. సో ఈ వాటర్ బాటిల్ని చాలా నీట్గా చేసేద్దాం. ఎందుకంటే పిల్లలకు మళ్ళీ వాటర్ బాటిల్ పోసి ఇచ్చేలాగనమాట. అంటే అంత నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఆ ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే పిల్లలకు వాటర్ వేసిద్దాము. ఎందుకంటే వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు మనం ఇందులో వేస్తుంది బేకింగ్ సోడా, అదేనండి వంట సోడా. ఈ వంట సోడా వేసిన తర్వాత నేను దీంట్లో వేస్తున్నాను వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ ఉన్న వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు అనమాట. వెనిగర్ వేసిన తర్వాత చూసారా ఎలా నొరగ వచ్చేసిందో. ఇలా వచ్చిందంటే మొత్తం గార ఉంటుంది కదా, అది కొంచెం నాన్నట్టు అలా అవుతుంది అనమాట. లెమన్ కూడా వేసుకోవచ్చండి, లెమన్తో సహా వేసేయండి. స్క్వీజ్ చేసేసి ఆ తొక్క కూడా దాంట్లోనే వేసేయండి, చిన్న చిన్న ముక్కలు కోసేసి. అండ్ నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను రాక్ సాల్ట్. మీకు గార ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే సాల్ట్ కూడా వేయండి, అంటే రాక్ సాల్ట్, సాల్ట్ రెండు వేయండి. అండ్ ఇప్పుడు 2 minutes ఇలా షేక్ చేయండి. కొంచెం షేక్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ చూసుకోండి. అండ్ పైన ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, పైన ఉన్న డస్ట్ అంతా వచ్చేసింది, కానీ డీప్గా ఉన్న గార మాత్రం అలాగే ఉండిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను మూత పెట్టేసి మళ్ళీ షేక్ చేసేస్తాను. మీకు ఒకవేళ 2-3 బాటిల్స్ ఉన్నా కూడా ఇలాగే చేసుకోవచ్చు. అంటే ఇది అందులోకి షిఫ్ట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి క్లీన్ చేసేయచ్చు. మీరు వాటర్ బాటిల్స్ ఎప్పుడు కూడా సోప్తో క్లీన్ చేయకూడదండి. ఎందుకంటే దాని లిక్విడ్లో ఉన్న కెమికల్స్ ఉంటాయి కదా, కొంచెం అది వాటర్లో పట్టేసి ఆ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఉప్పు నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది వాటర్ బాటిల్స్. చూసారా ఇక్కడ ఎంత మురికి వచ్చేసిందో. ఇది వంపేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు వంపేసాను కదా, ఇప్పుడు కడిగేసి నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో చూసారా, ఇప్పుడు కడిగేసాను కదా ఎంత నీట్గా వచ్చేసిందో. నేనైతే ఏమీ పీచది ఏమీ యూజ్ చేయలేదండి. ఒకవేళ ఇంకా గార ఎక్కువగా ఉందనుకుంటే బాటిల్ కడుక్కునేది ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్ కూడా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. సో ఒకవేళ మీకు క్యాప్లో సందుల్లో అది ఉండిపోయినట్టు అనిపిస్తే టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేసుకోవచ్చు. సో చాలా నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు గోరువెచ్చని వాటర్ తీసుకుని దీంట్లో వేయాలన్నమాట. వేసి ఒకసారి మళ్ళీ షేక్ చేసేసి మళ్ళీ అలా 2-3 times చేసేసిన తర్వాత అప్పుడు మనకు అయిపోతుంది. మళ్ళీ మామూలు వాటర్ వేసి షేక్ చేసేసిన తర్వాత అప్పుడు మీరు పిల్లలకి వాటర్ బాటిల్లో వాటర్ వేసుకుని ఇచ్చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ టిప్ మీకు యూజ్ అవుతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్.